Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. కారులో 4 వ్యక్తులు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. ప్రధానంగా నిందితుల కోసం 5 ప్రత్యేకమైనటువంటి బృందాలతో పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. ఇంటి ముందు కారులోకి ఎక్కుతుండగా వేగంగా వచ్చి కారుతో ఢీకొట్టి హత్య చేశారు ప్రత్యర్థులు. ప్రధానంగా నెంబర్ ప్లేట్ లేనటువంటి స్కార్పియో కారుతో ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. వక్ఫ్ ఆస్తుల వివాదమే ఖాజా మొయినుద్దీన్ హత్యకు కారణంగా తెలుస్తుంది. ప్రధానంగా 3 రోజులుగా రెక్కి నిర్వహించి మరీ అడ్వకేట్ ను హత్య చేశారు ప్రత్యర్థులు. తన తండ్రి హత్యకు కాంగ్రెస్ నేత ఆలం ఖాన్ కారణమంటూ కూడా మొయినుద్దీన్ కొడుకు ఫర్హాన్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే గతంలోనూ తమ ఆఫీసులపైన దాడి చేశారంటూ వారు స్పష్టం చేస్తున్నారు. సో నిన్న ఖాజా మొయినుద్దీన్ కి సంబంధించినటువంటి హత్యాయతనం తర్వాత హత్య కేసును కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నెంబర్ ప్లేట్ లేనటువంటి ఒక వెహికల్లో వచ్చి పూర్తి స్థాయిలో అక్కడి నుంచి గుద్ది పరారైనట్లుగా తెలుస్తుంది. ఒకసారి మనం నిన్న విజువల్స్ లో క్లియర్ కట్ గా చూసాం. ఇంటి నుంచి బయటకు వచ్చినటువంటి ఖాజా మొయినుద్దీన్ వెనుక డోర్ లో పూర్తి స్థాయిలో లగేజ్ పెట్టి ముందు డోర్ లో డ్రైవ్ చేయడానికి వెళ్తున్నప్పుడు అత్యంత వేగంగా వచ్చినటువంటి స్కార్పియో కారు వేగంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారైంది. సో చాలా దూరం వరకు ఖాజా మొయినుద్దీన్ ఢీ కొట్టడంతో దూరంగా వెళ్లి ఆయన అక్కడే పడిపోయారు. వెనకై వచ్చినట్టు ఒక స్కూటీ మీద వచ్చినటువంటి వ్యక్తి ఖాజా మొయినుద్దీన్ ను పూర్తి స్థాయిలో పరిశీలించడం, అక్కడే సమాచారం ఇవ్వడం, వెంటనే ఆయన హాస్పిటల్ కి తరలించడం. కానీ ఆయన ఆరోగ్యం అత్యంత విషమించి మృతి చెందినటువంటి పరిస్థితి. కొంతవరకు హిట్ అండ్ రన్ కేసుగా ఉన్నటువంటి దీన్ని హత్య కేసుగా కూడా పోలీసులు మార్చడం జరిగింది. అయితే పాత కక్షలు లేదా కోర్టు కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం ఉంది అనేటువంటి ఆరోపణ మొదటగా వచ్చినా కానీ దీనికి సంబంధించి వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి భూముల పరిరక్షణ కోసం మొయినుద్దీన్ గత కొంతకాలంగా కూడా పర్యవేక్షణకు సంబంధించి కోర్టులో వాదిస్తున్నట్లుగా, కొంతమంది వారిని బ్లాక్మెయిల్ చేసినట్లుగా, పలు దఫాలు వారి కుటుంబాన్ని కూడా బ్లాక్మెయిల్ చేసినట్టుగా మొయినుద్దీన్ కొడుకు ఫర్హాన్ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. గతంలో కూడా తమ ఆఫీసులపైన దాడి చేశారంటూ కూడా ఫర్హాన్ ప్రధానంగా తెలియజేస్తున్నారు. సో తన తండ్రికి కాంగ్రెస్ నేత ఆలం ఖాన్ కారణం అంటూ కూడా ఫర్హాన్ ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా చెప్తున్నారు. ఇలాంటి సమయంలో 3 రోజులుగా రెక్కి నిర్వహించి మాత్రమే హత్య చేసినట్లుగా తెలుస్తుంది ప్రత్యర్థులు. వక్ఫ్ ఆస్తుల వివాదమై మొయినుద్దీన్ హత్యకు ప్రధాన కారణం అంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఒక నెంబర్ ప్లేట్ లేనటువంటి ఒక వాహనంలో వచ్చి అతి వేగంగా స్కార్పియో కారుతో కూడా ఢీకొట్టి అక్కడి నుంచి పరారవ్వడం జరిగింది. అయితే వేగంగా వచ్చినటువంటి కారుతో ఢీకొట్టి హత్య చేసినటువంటి ప్రత్యర్థులు ఇంటి ముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో మాత్రం ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కూడా అప్రమత్తమయ్యారు. గతంలోనే పలు దఫాల్లో వారి కుటుంబ సభ్యుల్ని బెదిరించినట్లుగా కూడా ఫర్హాన్ ఆరోపిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో తమ కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. నిందితుల కోసం ప్రత్యేకంగా 5 బృందాలతో పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రాథమిక విచారణలో ఏదైతే గుద్దినటువంటి కారులో 4 వ్యక్తులు ఉన్నట్లుగా మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. మొయినుద్దీన్ కేసుకు సంబంధించి ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతుంది. ఆ 4 వ్యక్తులు ఎవరున్నారు? వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూముల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తుల, లేదా ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూముల వ్యవహారానికి సంబంధించి అక్రమంగా నిల్వ చేసుకొని మరి ముఖ్యంగా ఆక్రమించుకొని కూడా అక్రమ కట్టడాలు చేస్తున్నటువంటి వ్యక్తుల అనేటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే నిందితులకు సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 4 వ్యక్తులు ఆ కారులో ప్రయాణం చేస్తూ పక్కాగా 3 నుంచి 4 రోజుల పాటు రెక్కి నిర్వహించి మరి మొయినుద్దీన్ ను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా కొంతవరకు ముందు ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇంటి ముందు వచ్చినటువంటి ఖాజా మొయినుద్దీన్ ను వెనక నుంచి అతి వేగంగా వచ్చినటువంటి ఒక స్కార్పియో కారుతో గుద్దేసి ప్రమాదంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కానీ అంత వేగంగా రావాల్సినటువంటి పరిస్థితి ఇంటి ముందు ఎందుకు వచ్చింది? మొయినుద్దీన్ ఎక్కబోతున్నటువంటి కారు పక్కన మరో 2 కార్లు ప్రయాణం చేసే అంత స్పేస్ కూడా కనబడుతుంది మనకి విజువల్స్ లో క్లియర్ కట్ గా కూడా మనం గమనించవచ్చు. మరి ఇలాంటి సందర్భంలో మొయినుద్దీన్ ని గుద్ది మరి కారు అతివేగంగా పరారవాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఒకవేళ ప్రమాదమే అనుకుందాం, లేదా టెక్నికల్ ప్రాబ్లమే అనుకుందాం, కానీ వెంటనే కార్ ఆపేటువంటి ప్రయత్నం చేయడం, మొయినుద్దీన్ ని హాస్పిటల్ కి తరలించేటువంటి ప్రయత్నం చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురయ్యేవి. కానీ ఆ స్కార్పియో కారుకు నెంబర్ ప్లేట్ కూడా లేకపోవడంతో అసలు గుట్టును అప్పుడే పోలీసులు పసిగట్టారు. ప్రధానంగా కుటుంబ సభ్యులను కూడా విచారించడం జరిగింది. వారు కూడా గతంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి పలు బెదిరింపులను కూడా మేము ఎదుర్కొన్నాం అనేటువంటి ఆరోపణలు కూడా చేసిన తర్వాత ఈ కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయడం జరిగింది. తాజాగా ఈ మొయినుద్దీన్ హత్య కేసుకు సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ వచ్చిందని భావించారు. ఆ కారులో 4 వ్యక్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఆ 4 వ్యక్తులు కూడా ప్రయాణం చేసి ఖాజా మొయినుద్దీన్ ను గుద్ది హత్య చేసినట్లుగా ఆరోపించారు. ప్రధానంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూముల వ్యవహారమే
ఈ హత్యకు కారణంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మాత్రం పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తూనే సో మొయినుద్దీన్ కుమార్ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఫర్హాన్ కూడా కీలకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి గతంలోనే మా కుటుంబ సభ్యులను బెదిరించినటువంటి వైనం ఉందంటూ కూడా ఫర్హాన్ ఆరోపించారు. ఒకసారి మనం ఫర్హాన్ కి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఒకసారి చూద్దాం. సో పోలీసులు పూర్తి స్థాయిలో మాత్రం ఆక్రమించిన తర్వాత కాంగ్రెస్ నాయకుడు ఆలం ఖాన్ కి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఫర్హాన్ చేస్తున్నారు. మహబూబ్ ఆలం ఖాన్ తన తండ్రిని చంపించారంటూ కూడా మొయినుద్దీన్ కుమారుడు ఫర్హాన్ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా నవాబ్ షా ఇంజనీరింగ్ కాలేజ్ తో పాటుగా అన్వర్ ఉల్ ఉలూం వక్ఫ్ కు సంబంధించి, అదేవిధంగా ముంతాజ్ వక్ఫ్ ఆస్తులకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి వివాదాలు ఉన్నటువంటి నేపథ్యంలో వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణకి సంబంధించి గత కొంతకాలంగా తండ్రి ఆరోపిస్తున్నారు. మరి ముఖ్యంగా తండ్రి పైన ఇలాంటి కక్ష గట్టారు అనేది ఒకసారి ఫర్హాన్ ఏమన్నారో చూద్దాం. Issue in respect of two prime accused, Mujahid Alam Khan and Mehboob Alam Khan, against whom my father has been fighting cases. They are Waqf grabbers and Waqf encroachers. Anwarul Ulum Waqf, Mumtaz Yarudullah Waqf of Malakpet, Anwarul Ulum Waqf at Mallepalli, and Aiza, Madrasa Aiza, which college he constructed on the name of his grandfather, Nawab Shah Alam Khan Engineering College. These three are Waqf institutions. He grabbed all these three, Mujahid Alam Khan. So my father was fighting against that privatization. It is public property, should be used for public benefit, for minority benefit or whatever downtrodden. They formed private trust, their family members are managing it, and they grabbed that work property by managing work board, by removing the record from there. So my father was fighting against them. This is the sixth attack on him, and unfortunately which proved to be fatal. Earlier also 5 different times attacks happened. He was attacked at his office in Gun Foundry.